వెల్కమ్ టు కేపీఐఎస్. టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి ఆన్లైన్లో ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మెటీరియల్, టెస్ట్ సిరీసు, దానితో పాటుగానే 5000+ ఎంసీక్యూస్ అండ్ పాయింటర్స్ని అందించడం జరుగుతుంది. ఈ కోర్సు యొక్క ఫీజు 4999 రూపీస్. సో ఇది కేవలం ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో 9133517733కి కాల్ చేసి మీ యొక్క క్వైరీస్ ఏవైనా ఉంటే తెలుసుకోండి. రైట్, అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ టెస్టులు కూడా ప్రారంభమయ్యాయి. సో ఇది కూడా ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది. దీని యొక్క ఫీజు ఎంత అంటే కేవలం 299 రూపాయలు మాత్రమే. సో ఇఫ్ ఇన్ కేస్ దీని యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా 9133517733కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేపీఐఎస్, మై సెల్ఫ్ మణికంఠ. డైలీ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా ఆల్రెడీ నిన్న మనం తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కొన్ని ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఇంకొన్ని ఎంసీక్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం రిలేటెడ్ టు తెలంగాణ మూమెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వినోబా భావే స్టార్టెడ్ ద శాంతి యాత్ర ఫ్రమ్ శివరాంపల్లి రీజియన్ ఆన్ 8th April 1951, 11th April 1951, 15th April 1951, 18th April 1951. సో ఒక 5 seconds టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో చేయండి. సో వినోబా భావే గారు శాంతి యాత్రను శివరాంపల్లి గ్రామం నుంచి ఏ రోజు నుంచి ప్రారంభించారు అంటే 15th April 1951. సో ఈ విధంగా వినోబా భావే గురించి ఇన్ డీటెయిల్గా చదువుకుంటాం. ఎట్ ది సేమ్ టైం ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణల గురించి కూడా మనం ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, తర్వాత చూసుకుంటే సో ఇక్కడ ఈయనకి సహాయ సహకారాలు అందించింది ఎవరు అనేది కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, శాంతియాత్ర శివరాంపల్లి గ్రామం నుంచి ప్రారంభించడానికి డాక్టర్ మెల్కోటి గారు, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి ఇతరులతో కలిసి శాంతియాత్రను ప్రారంభించడం జరిగింది. సో మెయిన్గా శాంతి సర్వోదయ ఆదర్శాలను వ్యాప్తి చేయడమే ఈ యాత్ర యొక్క ముఖ్య లక్ష్యం కూడా పెట్టుకొని స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా శాంతి యాత్ర యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అదేవిధంగా వినోబా భావే గారికి ఎవరెవరు సహాయ సహకారాలు అందించారు, ఎవరి ద్వారా ఈ శాంతి యాత్రను ప్రారంభించారు, ఏ రోజున ఏ సంవత్సరాన్ని ప్రారంభించారు అనేది కూడా తెలుసుకోవాలి. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, అరేంజ్ ద ఫాలోయింగ్ చైర్మన్ ఆఫ్ ద తెలంగాణ రీజనల్ కమిటీ ఇన్ క్రోనలాజికల్ ఆఫ్ ద టెన్యూర్. సో మనకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారా తెలంగాణ రీజనల్ కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ తెలంగాణ రీజనల్ కమిటీకి చైర్మన్స్ అనేవాళ్ళు ఉండడం జరిగింది. సో వీళ్ళని క్రోనాలజికల్ ఆర్డర్గా వాళ్ళ యొక్క టెన్యూర్ అనుగుణంగా ఒక క్రమ పద్ధతిలో అమర్చమని అడిగారు. సో 1 అచ్యుతరెడ్డి, హయగ్రీవాచారి, చొక్కారావు, రాజమల్లు. సో దిగువ ఇవ్వబడినటువంటి కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సో ఒక 5 seconds టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో చేయండి. సో మేజర్గా తెలంగాణ రీజనల్ కమిటీ ఏ అగ్రిమెంట్ ద్వారా ఏర్పాటు చేశారనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటే పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది మాత్రమే కాకుండా తెలంగాణ జెంటిల్మెన్స్ అగ్రిమెంటు ఏ సంవత్సరం ఏర్పడింది, ఏ తేదీన అమల్లోకి వచ్చింది అనేది కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, February 20, 1956 నుంచి పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరగడం జరిగింది. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందం ద్వారానే తెలంగాణ ప్రాంతీయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఓకేనా? సో ఇక్కడ క్రోనాలజికల్ ఆర్డర్గా గుర్తు చేయమని అడిగారు. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ డి. సో అచ్యుతరెడ్డి, హయగ్రీవాచారి, చొక్కారావు, రాజమల్లు. సో మెయిన్గా అచ్యుతారెడ్డి గారు 1960 నుంచి 63 వరకు, హయగ్రీవాచారి 64 నుంచి 67, చొక్కారావు గారు 67 నుంచి 72 మధ్యకాలంలో, రాజమల్లు 72 నుంచి 73 మధ్యకాలంలో తెలంగాణ రీజనల్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. సో ఈ రీజనల్ కమిటీకి ఎవరెవరు చైర్మన్గా వ్యవహరించారు అనే అంశాన్ని చదువుకుంటూనే ఇక్కడ జరిగినటువంటి మేజర్ ఈవెంట్స్ గురించి కూడా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ ఉద్యమం 1969లో జరిగింది కదా. సో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ రీజనల్ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు అని అడగచ్చు. రైట్, అదేవిధంగా జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ రీజనల్ కమిటీకి ఎవరు చైర్మన్గా వ్యవహరించడం జరిగింది అనేది కూడా అడుగుతారు. కాబట్టి ఈ క్రొనాలజికల్ ఆర్డర్, ఎవరెవరు ఏ సంవత్సరంలో పనిచేశారు, సో ఈ కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటి సన్నివేశాలు, సంఘటనలు, ఉద్యమాలు ఏవైనా జరిగాయా అనేది కూడా గుర్తుపెట్టుకోండి.
రైట్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కుమార్ లలిత్ కమిటీ. సో కుమార్ లలిత్ కమిటీకి సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్, ద కమిటీ వాజ్ అపాయింటెడ్ టు అసెస్ ద తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ ఫ్రమ్ 1956 టు 1968. సో 1956 నుంచి 1968 వరకు తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆప్షన్ 2, ఇట్స్ ఫైండింగ్స్ ఎస్టిమేటింగ్ ఏ సర్ప్లస్ ఆఫ్ 34.10 crores వర్ రిజెక్టెడ్ బై ద తెలంగాణ రీజనల్ కమిటీ. సో ఈ అంచనా ఈ కమిటీ ఏదైతే వేశారో అది ఏం అంచనా వేసిందంటే 34.10 కోట్లు మిగులు అంచనా వేసిన దాని ఫలితాలను తెలంగాణ ప్రాంతీయ కమిటీ తిరస్కరించడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. సో ఈ విధంగా తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా చాలా కమిటీస్ వేశారు. సో ఆల్రెడీ నేను కొన్ని కమిటీస్ గురించి చెప్పుకున్నా. సో సేమ్ లైక్ ఈ కుమార్ లలిత్ కమిటీ కావచ్చు, జై భారత్ రెడ్డి కమిటీ కావచ్చు, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి కమిటీస్, తర్వాత 2000 ఆ టైంలో ఏర్పాటు చేసినటువంటి యాంథోనీ కమిటీ కావచ్చు, శ్రీకృష్ణ కమిటీ కావచ్చు, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రోసయ్య గారి కమిటీ. సో ఈ విధంగా ఆ కమిటీ ఏ ఏ రికమెండేషన్స్ చెప్పింది, దేనికోసం వేశారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవాలి. రైట్. ఈ విధంగా మేజర్గా చూస్తే కుమార్ లలిత్ కమిటీ అనేది దేనికోసం వేశారంటే తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన నిధుల కోసం వేశారనేది గుర్తుపెట్టుకోండి. రైట్. అదేవిధంగా తెలంగాణ కుమార్ లలిత్ కమిటీ ఎస్టిమేట్ చేసిన దాంట్లో దాదాపు 34.10 కోట్ల సర్ప్లస్ ఫండ్స్ అనేవి ఉన్నాయన్నారు. అయితే ఈ తెలంగాణ రీజనల్ కమిటీ దీన్ని తిరస్కరించడం జరిగింది. సో బోత్ 1 and 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా. సో అయితే కుమార్ లలిత్ కమిటీని ఏ సంవత్సరం ఏర్పాటు చేశారనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కుమార్ లలిత్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని. రైట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే విచ్ కమిటీ వాజ్ సెటప్ బై బ్రహ్మానంద రెడ్డిస్ గవర్నమెంట్ టు ఎస్టిమేట్ ద సర్ప్లస్ ఫండ్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ 1969. సో 1969లో తెలంగాణలో ఉన్నటువంటి మిగులు నిధులను అంచనా వేయడానికి బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఏ కమిటీని ఏర్పాటు చేసింది? ఏ కమిటీని అంటే కుమార్ లలిత్ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఇంతకు ముందే కదా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా కుమార్ లలిత్ కమిటీని 1969లో ఏర్పాటు చేశారు. దేనికోసం ఏర్పాటు చేశారంటే ప్రత్యేకంగా సర్ప్లస్ ఫండ్స్కి అంచనా వేయడానికి, సో మిగిలిన నిధులను అంచనా వేయడానికి ఈ కమిటీని వేయడం జరిగింది. సో మేజర్గా 1956 నుంచి 1968 మధ్య తెలంగాణకు సంబంధించినటువంటి మిగిలిన నిధులను అంచనా వేసింది. ఎంత ఉందని చెప్పింది? దాదాపు 34.10 కోట్లు మిగులు నిధులు ఉన్నాయని అంచనా వేసింది. హౌవెవర్ దీన్ని తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో అది తిరస్కరించడం జరిగింది. అయితే ఈ తెలంగాణ రీజనల్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారా తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం. రైట్. అదేవిధంగా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ని ఏ సంవత్సరంలో ఇదయిందంటే 1956 నుంచి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ జరిగింది. ఏ డేట్ని జరిగిందంటే February 20th. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు, మెంబర్స్గా ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో మేజర్గా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు, తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరెవరు పాల్గొనడం జరిగింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ 8-point ఫార్ములా. సో ఈ 8-point ఫార్ములాకి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరికానిది అని అడిగారు. సో ఈ విధంగా ఈ 8-point ఫార్ములా అవ్వచ్చు, 6-point ఫార్ములా, 5-point ఫార్ములా అవ్వచ్చు, GO 610 కావచ్చు. సో ఈ విధంగా ఈ పాయింట్ ఫార్ములాస్ అన్నీ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం 1956లో వచ్చినటువంటి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, అందులో ఉన్నటువంటి 14 అంశాల గురించి, సో ఒక్కొక్క అంశం గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లు ఎలా అడుగుతారు, ఈ 8-point ఫార్ములాస్లో ఏ ఏ అంశాలు ఉన్నాయనేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడగచ్చు, లేకపోతే నాట్ ట్రూ అని అడగచ్చు. సేమ్ లైక్ 6-point ఫార్ములా, 5-point ఫార్ములా, GO 610 గురించి, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గురించి. సో ఈ విధంగా అడుగుతారు కాబట్టి ప్రతి అంశం మీద కూడా మనకి క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. సో 8-point ఫార్ములాకి సంబంధించి ఏది సరికానిది అని అడిగారు. సో ఏ కమిటీ అండర్ ద UPSC was to address the issues relating to the surveys of employees in Telangana region. B. Telangana Regional Committee was given more powers to deal with problems in the region. Option C. The formula proposed to replace the existing Chief Minister with a representative from Telangana. Option D. Meetings of the Telangana Development Committee were to be conducted in the presence of the Prime Minister at least once in every 6 months. సో ఈ విధంగా
ఏది నిజం కాదని అడిగారు. సో ఒక 5 to 10 సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్, తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగుల సేవలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి యూపీఎస్సీ ఆధ్వర్యంలోని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అఫ్ కోర్స్ 8 పాయింట్ ఫార్ములాగా ఇది ఒక అంశం. అదేవిధంగా ఆప్షన్ బి చూసుకుంటే, ఈ ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రాంతీయ కమిటీకి మరిన్ని అధికారాలు ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది కూడా రైటే. ఆప్షన్ సి చూసుకుంటే, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో తెలంగాణ ప్రతినిధిని నియమించాలని ఫార్ములా ప్రతిపాదించింది. సో ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ టు ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా. సో ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా సూచించదు. సో ఆప్షన్ సి అనేది తప్పు. సో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో తెలంగాణ ప్రతినిధిని నియమించాలని ఈ ఫార్ములా ప్రతిపాదించలేదు. ఆప్షన్ డి చూసుకుంటే, కనీసం 6 నెలలకు ఒకసారి ప్రధాని సమక్షంలో తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించాలి. సో ఈ విధంగా ఈ అంశాలు ఏ, బి, డి అనేవి 8 పాయింట్ ఫార్ములాలో ఉన్నాయి, ఎక్సెప్ట్ సి. ఓకేనా. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కొలిశెట్టి రామదాసు అండ్ హిజ్ రోల్ ఇన్ తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ ఉద్యమంలో కొలిశెట్టి రామదాసు గారి యొక్క పాత్ర గురించి ఈ క్రింది ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఏది సరైందని అడిగారు. సో కొలిశెట్టి రామదాసు ఆర్గనైజ్డ్ టూర్స్ అక్రాస్ తెలంగాణ టు అడ్వకేట్ స్టేట్వుడ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు నిర్వహించడం జరిగింది. అఫ్ కోర్స్ ఆప్షన్ 2 చూసుకుంటే, ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ కీ ప్రొటెస్ట్స్ ఇంక్లూడింగ్ ఏ స్టూడెంట్స్ ఫాస్ట్ అండ్ టు డెత్ ఇన్ 1969. సో 1969లో ఒక విద్యార్థి ఆమరణ నిరాహార దీక్షతో సహా కీలకమైనటువంటి నిరసనలు ప్రభావితం చేయడం జరిగింది కొలిశెట్టి రామదాస్ గారు. సో ఈ విధంగా 2 ఆప్షన్స్ కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్. అయితే ఇక్కడ ఈ ఒక్క సమాధానం ఏంటని చెప్పండి. సో ముఖ్యమైన ఉద్యమాలను నిర్వహించడంలో రామదాస్ గారి పాత్రను మనం చాలా బాగా చెప్పుకున్నాం. అయితే ముఖ్యంగా స్టూడెంట్ ఫాస్ట్ అంటూ దట్ ఎవరు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు 1969లో అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో దీని గురించి మనందరికీ తెలుసు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో 1969 తెలంగాణ ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. ఈ విధంగా కొలిశెట్టి రామదాస్ గారి గురించి, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎంసీక్యూ ఇచ్చినటువంటి కామెంట్స్లో చెప్పమన్నటువంటి వ్యక్తి గురించి కూడా మనకి ఇంపార్టెంట్, ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం 1969లో అయితే. రైట్. తర్వాత 15th క్వశ్చన్ చూసుకుంటే, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ విత్ దేర్ ఫౌండర్స్. సో సేమ్ లైక్ ఆర్గనైజేషన్స్, ఫౌండర్స్, విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడిగారు. సో నిన్న కూడా మనం కొన్ని ఆర్గనైజేషన్స్ వాటి యొక్క ఫౌండర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. రైట్. ఇక్కడ అంబేద్కర్ యూత్ లీగ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, కామ్రేడ్స్ అసోసియేషన్, ఆంధ్ర సరస్వత్ పరిషత్, హైదరాబాద్ హితరక్షణ సమితి అని అడిగారు. సో ఫౌండర్స్ స్వామి రామానంద తీర్థ, మగ్దూమ్ మొహినుద్దీన్, దేవులపల్లి రామానుజరావు, జి రామాచారి, బిఎస్ వెంకటరావు గారు. సో ఒక 5 seconds or 10 seconds టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో చేయండి, లేదంటే జస్ట్ వీడియో పాస్ చేసైనా ఆన్సర్ ఏంటో తెలుసుకోండి. రైట్. మెయిన్గా ఆన్సర్ చూసుకుంటే ఒక్కొక్క దానికి సంబంధించిన అంశాలు చూసుకుంటాం. సో అంబేద్కర్ యూత్ లీగ్ని ఎవరు స్టార్ట్ చేశారు? అంబేద్కర్ యూత్ లీగ్ని బిఎస్ వెంకట్రావు గారు ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఎవరు ఏర్పాటు చేశారంటే స్వామి రామానంద తీర్థ గారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు. సో ఈవెన్ మనకి ఇది టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి సంబంధించి. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఎవరు ఏర్పాటు చేశారంటే స్వామి రామానంద తీర్థ గారు. రైట్. అదేవిధంగా కామ్రేడ్స్ అసోసియేషన్ ఎవరు ఏర్పాటు చేశారంటే మగ్దూమ్ మొహినుద్దీన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆంధ్ర సరస్వతి పరిషత్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవులపల్లి రామానుజరావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్గా హైదరాబాద్ హితరక్షణ సమితిని జి రామాచారి గారు ఏర్పాటు చేయడం జరిగింది. సో కేవలం ఈ ఆర్గనైజేషన్స్ని ఎవరు ఫౌండ్ చేశారనేదే కాకుండా వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మెయిన్గా అంబేద్కర్ యూత్ లీగ్ని ఎందుకు ఏర్పాటు చేశారు? బికాజ్ ఆఫ్ అంబేద్కర్ యొక్క దార్శనికతతో స్ఫూర్తి పొందినటువంటి కొంతమంది ఉద్యమకారులు, ప్రత్యేకంగా బిఎస్ వెంకట్రావు గారు సామాజిక న్యాయం, సమానత్వం కోసం యువతను సమీకరించడమే లక్ష్యంగా ఈ అంబేద్కర్ యూత్ లీగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసే ఉద్దేశంతో, అదేవిధంగా యూత్ అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ అంబేద్కర్ యూత్ లీగ్ని అనేది బిఎస్ వెంకట్రావు గారు ప్రారంభించారు. రైట్. ఈ విధంగా
ఏ ఆబ్జెక్టివ్స్ అనేదే కాకుండా ఏ సంవత్సరంలో ఏర్పాటు అయ్యావి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, తర్వాత చూసుకుంటే నిజాం సబ్జెక్ట్స్ లీగ్. సో మనం ఆల్రెడీ ఇది 1919 ఫార్మాన్కి సంబంధించినటువంటి అంశాలు చదివేటప్పుడే ఆ తర్వాత వచ్చినటువంటి నిజాం సబ్జెక్ట్స్ లీగ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చదువుకుంటాం. రైట్, ఈ విధంగా నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఎందుకు ఏర్పడింది, దాని యొక్క మెయిన్ గోల్స్ ఏంటి అనేది అడగడం జరిగింది. సో ఆప్షన్ 1 ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ద ముల్కీ పీపుల్. ఆప్షన్ 2 క్రియేటింగ్ ఎ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ బిట్వీన్ డిఫరెంట్ క్యాస్ట్స్ అండ్ గ్రూప్స్. ఆప్షన్ 3 డిక్లేరింగ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద నిజాం. ఆప్షన్ 4 ప్రొటెక్టింగ్ ద నిజామ్స్ స్టేట్ రాయల్ రైట్. సో ఈ విధంగా వాటి యొక్క మెయిన్ గోల్స్ ఏంటని అడిగారు. సో 1 ముల్కీ ప్రజల హక్కుల్ని పరిరక్షించడం. ఆప్షన్ 2 వివిధ కులాలు మరియు సమూహాల మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం. ఆప్షన్ సి నిజాం నుండి స్వాతంత్రం ప్రకటించడం. ఆప్షన్ 4 నిజాం రాష్ట్ర రాచరిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించే ఉద్దేశంతో ఈ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఇందులో మెయిన్గా ఈ నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది నిజాం నుంచి స్వాతంత్రం పొందాలి అనే అంశం. ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ టు ద నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో ఈ 3వ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేస్తే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ నిజాం రాచరిక హక్కులను కూడా వీళ్ళు పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ లీగ్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. రైట్, ఈ విధంగా కొన్నిసార్లు మనం ఎలిమినేషన్ ట్రిక్స్తోని కామన్ సెన్స్తో కూడా కొన్ని సమాధానాలు చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఒక అంశాన్ని హోలిస్టిక్గా చదువుకుంటే మనం ఈవెన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లాస్ట్ మొన్న జరిగినటువంటి గ్రూప్ 3లో కూడా మోస్ట్లీ క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం యూపీఎస్సీ ప్యాటర్న్కి అనుగుణంగానే ఇచ్చాడు. సో అంత ఈజీగా ఏది ఇవ్వలేదు. సో హోలిస్టిక్గా మనం చదివినప్పుడు మల్టీ డైమెన్షనల్గా ఆలోచించేటప్పుడు కామన్ సెన్స్ని యూజ్ చేస్తూ మనం ఆన్సర్ చేసేదాన్ని బట్టి మనకి మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. రైట్, ఈ విధంగా మనం తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ చేసుకున్నాం. సో రేపు కొన్ని ఎంసీక్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.